ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఈ స్వాతంత్ర దినోత్సవానికి థియేటర్లో కుదిపేస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మాస్ లుక్లో టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున గారు విలన్గా, ఇక ఉపేంద్ర గారు, శృతి హాసన్ గారు, సౌబిన్ షహీర్ గారు, సత్యరాజ్ గారు, రచితా రామ్ గారు, అలాగే స్పెషల్ కామియోలో అమీర్ ఖాన్ గారు మనకి ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ పేర్లన్నీ వినగానే మనకు మాస్ క్లాస్ మిక్స్ అన్నీ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మీకు ఏమి ఇచ్చిందో మీకు స్పాయిలర్ లేకుండా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఆరంభం. సినిమా డాక్యార్డ్ హార్బర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా మొదలవుతుంది. చీకటి, తడి, రాక్డ్ విజువల్స్ ఇవన్నీ లోకేష్ కనకరాజ్ గారి మార్క్. మొదటి 15 నిమిషాల్లోనే రజనీ గారి ఎంట్రీ, స్వాగ్, స్లో మోషన్, అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ థియేటర్లో లిటరల్లీ ఊగిపోయింది. ఈసారి లోకేష్ గారు పేసింగ్ అని స్లోగా మొదలెట్టాడు, కానీ ప్రతి క్యారెక్టర్కి వెయిట్ ఇచ్చారు. పక్కా ఇది లోకేష్ గారి ఫ్లేవర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టాండ్ ఆన్లాగా కూడా వర్క్ అవుతుంది. కథ అండ్ జోనర్. కథ పరంగా ఇది ఒక రివెంజ్ డ్రామా, కానీ సాధారణ ప్రతీకారం కాదు. దేవాగా రజనీకాంత్ గారు నటించారు. ఒక కూలీ యూనియన్ లీడర్గా ఆయన ఈ సినిమాలో కనిపించారు. తన స్నేహితుడు రాజశేఖర్ అంటే సత్యరాజ్ గారు ఆకస్మిక మరణం వెనుక ఉన్న ఒక మాఫియా, రాజకీయ అవినీతి, స్మగ్లింగ్ రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. స్క్రీన్ ప్లేలో బెట్రియల్, ఎమోషనల్ బీట్స్, యాక్షన్ ఎలివేషన్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. జోనర్ వైజ్ ఇది ఒక ప్యూర్ యాక్షన్ డ్రామా, కానీ మధ్యలో హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. నటీనటుల ప్రదర్శనలు. రజనీకాంత్ గారు దేవాగా వింటేజ్ రజనీ స్వాగ్ అలాగే ఉంది. స్లో మోషన్ వాక్స్, పంచ్ డైలాగ్స్, స్టైలిష్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్లో కూడా ఇంపాక్ట్ ఇచ్చారు. నాగార్జున గారు తొలిసారి ఫుల్ లెంగ్త్ విలన్ రోల్స్, క్లాసీ అండ్ డేంజరస్ కొత్త లుక్లో స్ట్రాంగ్గా ప్రెజెన్సెస్ బాగా ఇచ్చారు. ఉపేంద్ర గారు చిన్న కామియో అయిన థియేటర్లో దద్దరిల్లిపోయేలా చేశాడు మన ఉపేంద్ర గారు. శృతి హాసన్ గ్లామర్ ప్లస్ ఎమోషనల్ కనెక్ట్, పాటల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ శృతి హాసన్ గారు చాలా బాగా ఇచ్చారు. సౌబిన్ షహీర్ సీన్ సీల్డర్. అతని క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్, ఆడియన్స్ను ద్వేషిస్తారు, కానీ చివరిలో నవ్వుతారు, చివరికి కనెక్ట్ అవుతారు. సత్యరాజ్ గారు మెచ్యూర్ ప్రెజెన్సీ, స్టోరీకి స్ట్రాంగ్ ఎమోషనల్ క్రోర్. రచిత్ రామ్ గారు తక్కువ టైం అయినా మంచి ఇంప్రెషన్ ఇచ్చారు. అమీర్ ఖాన్ గారు చిన్న కామియో కానీ టర్నింగ్ పాయింట్లో వస్తాడు, ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్. టెక్నికల్ బ్రిలియన్స్. అనిరుద్ గారి బీజిఎం ఇది ఈ సినిమాకు ఒక హార్ట్ బీట్. రజనీకాంత్ గారి థీమ్ విన్నా చాలు, థియేటర్లో విజిల్స్ గ్యారంటీ. గిరీష్ గంగాధరన్ గారి సినిమాటోగ్రఫీ గ్రేట్. క్లోజప్స్, ఏరియల్ షాట్స్, హార్బర్ నైట్ లైటింగ్, వాతావరణం చాలా బాగా క్రియేట్ చేస్తాయి. యాక్షన్ కొరియోగ్రఫీగా గ్రౌండెడ్గా ఉంది. ఎక్కువగా రియల్ స్టాన్స్, తక్కువ వైర్ వర్క్. ప్రొడక్షన్ డిజైన్ నిజమైన హార్బర్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంది. స్మగ్లింగ్ గోడౌన్స్, యూనియన్ మీటింగ్ హాల్స్, కార్లో షిప్స్ అన్నీ రియలిస్టిక్గా చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో హైలైట్స్. రజనీకాంత్ గారి ఫైట్ గూస్ బంప్స్ అంటే గ్యారంటీ. నాగార్జున గారి ఎంట్రీ సీన్ స్టైలిష్ అండ్ మెనేసింగ్. ఇంటర్వల్ బ్రేక్ థియేటర్లో లిటరలీగా పగిలిపోయిన సీన్. క్లైమాక్స్ హార్బర్ ఫైట్ హై స్కిల్, మాస్ యాక్షన్. అనిరుద్ గారి ఎమోషనల్ ట్రాక్ మాస్ ప్లస్ ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసే ఒక రేర్ మూమెంట్. సెగ్మెంట్ బలహీనతలు. రన్ టైం 170 నిమిషాలు. సెకండ్ హాఫ్ పేసింగ్ స్లోగా ఉంటుంది. మల్టిపుల్ సబ్ ప్లాట్స్ కొన్ని ముగింపు లేకుండా మిగిలిపోతాయి. స్క్రీన్ ప్లేలో ప్రెడిక్టబుల్ మూమెంట్స్. లోకేష్ కనకరాజ్ గారి కనెక్షన్స్ సాధారణ ప్రేక్షకులకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. అమీర్ ఖాన్ గారి కామియో తీసేసిన పెద్ద తేడా ఉండేది కాదేమో. ఆడియన్స్ రియాక్షన్స్ అండ్ బాక్స్ ఆఫీస్. ఫ్యాన్స్ విజిల్స్, షౌట్స్, సెలబ్రేషన్. రజనీస్ ఫ్యాన్స్గా ఎంట్రీ పండుగే.
క్రిటిక్స్ మిక్స్డ్ టుడే పాజిటివ్, కానీ మాస్ ఆడియన్స్కి ఇది మాత్రం ఎంటర్టైనర్. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా గ్రాస్ 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అడ్వాన్స్ బుక్స్ మాత్రం 50 కోట్లకు పైగా అయ్యింది. ఫైనల్ వెరెక్ట్. కూలీ లోపాలు ఉన్న రజనీ కార్మిజం, నాగార్జున విలనిజం, అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు వర్త్ వాచింగ్ చేస్తాయి. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. రజనీ ఫ్యాన్స్కి ఇది మోస్ట్ వాచ్, మిగతా వారికి డీసెంట్ యాక్షన్ డ్రామా. ఇది నా స్పాయిలర్ ప్రీ కూలీ రివ్యూ. మీరు చూసారా?